హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి వెనిలా స్పాంజ్ గానీ, చాక్లెట్ స్పాంజ్ గానీ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయండి. మన 100% మంచి రెసిపీ చేసినా సరే. ఎందుకవుతుంది అంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వల్ల. అంటే అవి కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయో లేదో తెలుసుకోవాలండి. దానికోసం మనం ఇలా బౌల్స్‌లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇలా సెపరేట్ బౌల్స్‌లో అయితే వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయగానే పైనే ఫ్లోట్ అవుతూ ఉంటుందండి. చిన్నగా బబుల్స్ అయితే వస్తాయి. అదే బేకింగ్ సోడా గనుక వాటర్‌లో వేస్తే కిందకి వెళ్ళిపోతుందండి. కిందే ఉంటుంది. ఎక్కడ రియాక్షన్ కానీ, బబుల్స్ కానీ ఉండవు. సో, ఇలా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా గానీ నేను చూపించినట్టు గనక రియాక్షన్ చేస్తే గనక మీ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కరెక్ట్‌గా ఉన్నట్టండి. మీరు కనుక కొత్తగా కేక్స్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఇలా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయో లేదో చూసి అప్పుడు వేయండి. లేదంటే కేక్స్ స్పాంజెస్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లైక్ అండ్